హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. జాంబీ ల్యాండ్, జెడ్ కాదు జే, జాంబీ ల్యాండ్. హాలీవుడ్ లో కూడా సేమ్ నేమ్ తో ఒక మూవీ ఉంది. ఇది ఇండియన్ జాంబీ మూవీ గైస్. పంజాబీ వాళ్ళు తీశారు. రీసెంట్ గా పంజాబీ వాళ్ళది ఒక ఓటీటీ ఉంది, కేబుల్ 1 అని. అందులో ఓన్లీ పంజాబీ లాంగ్వేజ్ లో స్ట్రీమ్ అవుతుంది. జాంబీ మూవీ కాబట్టి తెలుగు డబ్బింగ్ లేకపోయినా కూడా చూసేయచ్చు. ఈ మూవీ రన్ టైం 2 hours ఉంటుంది. నా వీడియోస్ మీరు ఫాలో అయితే నాకు జాంబీ మూవీస్ ఎంత ఇష్టమో మీకు ఒక ఐడియా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ జాంబీ మూవీ వచ్చినా కూడా చూసి రివ్యూ చేస్తాను. ఎప్పటి నుంచో నాకు ఇండియన్ స్ట్రీట్స్ లో ఒక ప్రాపర్ జాంబీ సర్వైవల్ మూవీ చూడాలని ఉంది. జాంబీ రెడ్డి మూవీ వచ్చింది కానీ అది నాకు అంతగా ఏం నచ్చలేదు. జస్ట్ ఇందాక ఈ మూవీ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది, జాంబీ లవర్స్ ని సాటిస్ఫై చేసిందా లేదా అనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, పంజాబీలో జాంబీ వైరస్ ఫస్ట్ యానిమల్స్ కి వస్తుంది, తర్వాత అది మనుషులకి స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు మన హీరో తన గర్ల్ ఫ్రెండ్ ని సేవ్ చేయడానికి ఆ జాంబీ ఆర్మీతో ఫైట్ చేయడానికి కూడా రెడీ అవుతాడు. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ లో అతను ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, టైం పాస్ అయిపోయింది మామ. ఫస్ట్లీ టెక్నికలీ మూవీ చాలా బాగుంది గైస్. జాంబీ సర్వైవల్ సీన్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఇండియన్ స్ట్రీట్స్ లో కొన్ని జాంబీ సర్వైవల్ సీన్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. బట్ స్టోరీ జస్ట్ యావరేజ్ అనిపించింది. యూనిక్ స్టోరీ జాంబీ మూవీస్ లో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ మూవీ స్టార్టింగ్ లో ఏఐని యూస్ చేసి జాంబీ వైరస్ ఎలా స్ప్రెడ్ అయిందో చూపించారు. అవన్నీ బాగున్నాయి. ఎస్పెషల్లీ పంజాబీ పీపుల్ జాంబీస్ గా చేంజ్ అయ్యాక వాళ్ళ చేష్టలు చూస్తే భలే నవ్వొచ్చింది. ఒక 4-5 సీన్స్ లో హిలేరియస్ గా నవ్వుకున్నాను. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. మూవీని చాలా గ్రాండ్ వేలో తీశారు. సో స్టోరీ పక్కన పెట్టేసి జస్ట్ జాంబీస్ ని ఇండియన్ స్ట్రీట్స్ లో ఫుల్ ఫ్లెడ్జ్ గా చూడాలనిపిస్తే డెఫినెట్లీ ఈ మూవీ ఒక మంచి టైం పాస్ ఎంటర్టైనర్ అవుతుంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఇక జాంబీ మూవీస్ లో ఉండే వైలెన్స్ ఉంటుంది. అది ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాజ్ అ గుడ్ ఇండియన్ జాంబీ మూవీ విచ్ ఈస్ వర్త్ వాచింగ్ వన్స్. సో ఇది గైస్ జాంబీ ల్యాండ్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Bye bye guys.